ఎవర్ మనల్ని నిత్యము ప్రేమించే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన యేసయ్య. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ. చాలా ఫ్రెండ్షిప్స్ టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఒక టైంలో మాత్రమే ఉంటాయి. చాలా థిక్ ఫ్రెండ్షిప్ అనుకుంటా, కొంతకాలం తర్వాత ఆ స్నేహ బంధం కొనసాగదు. కానీ దేవుడు మన ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, నిత్యము మనల్ని స్నేహించే దేవుడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరు లేరని వాక్యంలో వ్రాయబడినట్లుగా జరుగుతున్నది కల్తీ ప్రపంచంలోనే కదా. కొంతమంది మాట పెడుతూ ఉంటారు స్టేటస్గా, బీ కేర్ఫుల్ విత్ ఫేక్ పీపుల్, ఫేక్ ఫ్రెండ్స్. చూసారండి, బాగా నమ్మిన స్నేహితులు నమ్మించి మోసం చేశాక కల్తీ మనుషులు ఉంటారు, జాగ్రత్త. బయటకు ఒకలా ఉంటారు, అంతరంగం ఎగ్జాక్ట్ ఆపోజిట్. నిజమైన స్నేహితుడు అంటే ట్రూలీ ఆర్ ఫ్రెండ్. ఆయన హృదయం నిండా మన మీద ప్రేమే, మనకు మేలు చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని, మన అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడు మన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారేమో, అంటే కష్టంలో కాదండి, బాగుపడుతుంటే ఏడ్చే వాళ్ళు బోలెడు మంది ఉంటారేమో. కానీ నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నా క్షేమాన్ని, మన ఆనందాన్ని కోరుకునేది నిజమైన స్నేహితుడు యేసయ్య. ఇంకొక